హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ మ్యాడ్ మ్యాక్స్. ఈరోజు రివ్యూ వచ్చేసి కెప్టెన్ మిల్లర్, స్టారింగ్ ధనుష్, ప్రియాంక మోహన్, శివరాజ్ కుమార్ అండ్ సందీప్ కిషన్. written and directed by అరుణ్ మతేశ్వరన్, which is music composed by జీవి ప్రకాష్ కుమార్. ఈ మూవీ తమిళ్లో జనవరి 12th అయితే రిలీజ్ అయింది. అలాగే తెలుగులో కూడా 12th రిలీజ్ చేద్దామని చూశారు. బట్ ఆ వీక్లో మన సంక్రాంతి మూవీస్ హవా నడుస్తుంది. సో ఆ టైంలో రిలీజ్ చేయడం చాలా రిస్కీ అని చెప్పేసి వాళ్ళు మన తెలుగులో ఐలాన్ అండ్ అలాగే కెప్టెన్ మిల్లర్ మూవీస్ని పోస్ట్ పోన్ చేశారు జనవరి 26th. టుడే అయితే జనవరి 26th మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో తమిళ్లో ఈ మూవీ టాక్ ఎలా ఉందని తెలుసుకున్నాను. ఎలా ఉందంటే అక్కడ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఇది ఒక యావరేజ్ ఫిల్మ్ అని చెప్పారు. బట్ నేను ఈ మూవీ చూడడానికి ఏంటంటే ఒక్కొక్కసారి మన నేటివిటీలో కూడా మూవీ ఉండొచ్చు, మనకు కనెక్ట్ అవ్వచ్చు, మేబీ కనెక్ట్ అవ్వచ్చేమో అని చెప్పేసి నేను చూడడం జరిగింది. సో నాకేమనిపించిందంటే ఈ మూవీ చూసాక ఎస్ ఇట్స్ అన్ యావరేజ్ మూవీ అనిపించింది నాకు. అక్కడక్కడ డిసప్పాయింట్ చేసింది నన్ను. ఏం డిసప్పాయింట్ చేసింది, ఏమి నన్ను కొంచెం ఎంటర్టైన్ చేసింది అనేది డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. సో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. సో ఇక డీటెయిల్ రివ్యూలోకి వచ్చేస్తే ఫస్ట్ స్టోరీ ప్లాట్ చూసుకుందాం. అణిచివేత. ఒక విలేజ్, ఒక పక్క బ్రిటిష్ వాళ్ళు, ఒక పక్క కులభేదంతో మతమెక్కిన రాజులు, ఇంకో పక్క స్వాతంత్రం కోసం పోరాడే వీరులు, వీళ్ళందరి మధ్య నలిగిపోతున్న ఒక విలేజ్. ఆ విలేజ్లో నుంచి బ్రిటిష్ ఆర్మీలో చేరాలని చెప్పేసి మన హీరో కోరుకుంటూ ఉంటాడు. తర్వాత ఏం జరిగింది, ఆర్మీలోకి వెళ్ళాడా, అసలు ఈ ఊరు ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ చేశాడా, ఆ రాజులను ఏం చేశాడు, బ్రిటిష్ వాళ్ళని ఏం చేశాడు అనేది మిగిలిన పాయింట్. అలాగే కెప్టెన్ మిల్లర్ పేరు ఎలా వచ్చింది హీరోకి, అలాగే ప్రియాంక మోహన్కి, కెప్టెన్ మిల్లర్ ధనుష్ గారికి, శివరాజ్ కుమార్కి, సందీప్ కిషన్ గారికి అసలు వీళ్ళందరికీ లింక్ ఏంటి అనేది మిగిలిన ప్లాట్. సో ఇది ఒక ఫ్రీడమ్ బ్యాక్ డ్రాప్ లో సాగే మూవీ. ఫ్రీడమ్ బ్యాక్ డ్రాప్ లో ఆల్రెడీ చాలా మూవీస్ వచ్చినాయి ప్రీవియస్ గా. కొన్ని వర్కౌట్ అయినాయి, కొన్ని అయితే అవుట్ రైట్ రిజెక్ట్ అయిపోయాయి. సో ఈ కెప్టెన్ మిల్లర్ కూడా ఆ తరహాలోనే సాగే మూవీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని చాప్టర్ వైజ్ మనకు చూపించారు. చాప్టర్ 1 అని, చాప్టర్ 2 అని ఇలా చాప్టర్ వైజ్ చూపించారు. సో ఎమోషన్స్ అనేవి అక్కడక్కడ మనకి అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేదు. సో ఈ మూవీ ఫుల్ గా రా అండ్ రస్టిక్ గా సాగే మూవీ. దాంట్లో ఎమోషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో అక్కడక్కడ డ్రాగ్ అయినట్టు అనిపించింది. ఎమోషన్స్ అనేవి అంత ఇంపాక్ట్ఫుల్ గా లేవు. అలాగే క్యారెక్టర్స్ ని కూడా వాళ్ళు సరిగ్గా యూజ్ చేసుకోలేదు అనిపించింది. చాలా అంటే చాలా క్యారెక్టర్స్, ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేశారు మన శివరాజ్ కుమార్ గారు, అలాగే సందీప్ కిషన్. సో శివరాజ్ కుమార్ గారు మన జైలర్లో చూసుకుంటే ఆయన యొక్క రోల్ చాలా విపరీతంగా బ్లాస్ట్ అయింది. చాలా అంటే చాలా అప్రిషియేషన్ కూడా వచ్చింది. బాగా యూజ్ చేసుకున్నారు క్యారెక్టర్ని, బాగా ఎలివేట్ చేశారండి. సేమ్ అదే తరహాలో దీంట్లో ఎలివేట్ చేద్దామని చూసినా సరే అంత ఇంపాక్ట్ ఏం క్రియేట్ చేయలేదు ఆ క్యారెక్టర్స్కి. సో ఆ క్యారెక్టర్స్ ఇంప్లిమెంటేషన్ కూడా మనకి ఆడ్గా అనిపిస్తూ ఉంటుంది ఈ మూవీలో. శివరాజ్ కుమార్ గారి క్యారెక్టర్ అలా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అంత ఇంపార్టెంట్ ఇంపాక్ట్ ఏమీ లేదే అనిపించింది నాకైతే. అలాగే సందీప్ కిషన్ గారి క్యారెక్టర్, సో ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు మూవీ ఎస్ కొంచెం ఇంపార్టెంట్ రోల్ అనే అనిపించింది నాకు. అండ్ ప్రొసీడింగ్స్లో వెళ్ళేకుంది నాకు ఆయన రోల్ కొంచెం తగ్గిపోతా వచ్చినట్టు అనిపించింది. క్లైమాక్స్ కూడా అతను ఏదో ఇంట్రడ్యూస్ చేయాలి, ఫస్ట్లో ఇంట్రడ్యూస్ చేసాం కాబట్టి క్లైమాక్స్లో తీసుకురావాలని తీసుకొచ్చారు తప్పనిచ్చి అంత ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదు అనిపించింది. ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా యూజ్ చేసుకుంటే బాగుండు అని అనిపించింది నాకైతే. అలాగే ప్రియాంక మోహన్ గారు ఫస్ట్ ఈమె క్యారెక్టర్ కూడా ఫస్ట్లో బాగానే మంచిగా పోర్ట్రే చేశారు అనిపించింది. తర్వాత ప్రొసీడింగ్స్లో ఆవిడ క్యారెక్టర్ కూడా కొంచెం వీక్ అయిపోతున్నట్టు అనిపించింది. సో మెయిన్ ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ స్టార్ట్ అయిన కాడ నుంచి మనం మూవీలోకి ఇన్వాల్వ్ చేసేస్తారు స్టోరీలోకి. సో అది నాకు బాగా అనిపించింది. ప్రొసీడింగ్స్లో ఫస్ట్ ఇంట్రెస్టింగ్గా సాగుతున్నా సరే ప్రొసీడింగ్స్లో మనకి బాగా ల్యాగ్ అయిపోతున్నట్టు, మరీ ఎమోషన్స్ని మెలోడిక్ డ్రామాలోకి తీసిపోతున్నట్టు అనిపించింది నాకైతే. మూవీ చాలా అంటే చాలా స్లో పేస్డ్గా రన్ అవుతూ ఉంటుంది. రన్ టైం అనేది చాలా చాలా డిసడ్వాంటేజ్ అయింది ఈ మూవీకి. సో ఈ 2 hours 45 minutes అని చెప్పారు కదా, దాన్ని కొంచెం ఒక 15 minutes ట్రిమ్ చేస్తే బాగుండు. అండ్ ఈ మూవీకి ఇంకొక అడ్వాంటేజ్ అని ఏంటని చెప్పాలంటే పర్ఫార్మెన్స్. ధనుష్ గారు పర్ఫార్మెన్స్ యాజ్ అ కెప్టెన్ మిల్లర్గా చాలా అంటే చాలా బాగా పోర్ట్రే చేశారు. అండ్ ఎమోషన్స్లో, యాక్షన్ సీక్వెన్సెస్లో నిజంగా చాలా అంటే చాలా బాగా పోర్ట్రే చేశారు. కెప్టెన్ మిల్లర్ అనే టైటిల్కి యాప్ట్ అనిపించింది మూవీ చూస్తున్నప్పుడు. ఆయన యాక్టింగ్ అయితే మనం పేరు పెట్టక్కర్లేదు, చాలా అంటే చాలా న్యాచురల్గా ఉంది ఆయన యాక్టింగ్. చాలా బాగా పోర్ట్రే చేశారు. సో ధనుష్ గారి విషయంలో అయితే ఎలాంటి నెగిటివ్ లేదు, ఆయన పర్ఫెక్ట్గా రోల్ని ప్లే చేశారు.
ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్లో కొంచెం వీక్ అయినట్టే అనిపించారు ఈ మూవీలో అయితే. ఎందుకంటే ఆవిడకి ఉన్న సీన్స్ తక్కువే అయినా సరే దాంట్లో అంత ఎఫెక్టివ్ ఏమి అనిపించలేదు, ఇంపాక్ట్ఫుల్గా ఏం కనిపించలేదు నాకైతే ప్రియాంక మోహన్ గారి యాక్టింగ్. శివరాజ్ కుమార్ గారు అలాగే సందీప్ కిషన్ గారి రోల్స్ యావరేజ్గానే, అంత ఇంపాక్ట్ఫుల్గా లేకపోయినా వాళ్ళు ఉన్న కొన్ని నిమిషాలు కూడా బాగా యాక్ట్ చేశారు. క్లైమాక్స్లో శివరాజ్ కుమార్ గారిది కొంచెం ఆడ్గా అనిపించినా సరే మీకు అప్పటికే అర్థమైపోద్ది ఈయన క్యారెక్టర్ బాగా ఫోర్స్ఫుల్గా ఇంట్రడ్యూస్ చేశారు క్లైమాక్స్లో అనిపిస్తుంది మీకు. సందీప్ కిషన్ గారి క్యారెక్టర్ కూడా పర్లేదు, ఆయన యాక్టింగ్ పరంగా బాగానే చేశారు. బట్ ఆయన రోల్ ఫస్ట్లో ఉన్నంత ఇంపాక్ట్ క్లైమాక్స్కి వచ్చేటప్పుడు కనిపించదు. ఇప్పుడు ఫస్ట్లో చూపిస్తారు, మళ్ళీ లాస్ట్లో చూపిస్తారు ఆయన క్యారెక్టర్ని. ఈ మూవీస్ ఇంకొక యావరేజ్ అని నేను చెప్పడానికి మెయిన్ ఇంపార్టెంట్ నాకు బాగా అనిపించింది ఏంటంటే టెక్నికల్ డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా బాగుంది. సినిమాటోగ్రఫీ, ఒక్కొక్క చోటన ఫైట్ సీక్వెన్సెస్లో డ్రోన్ షాట్స్ అయితే చాలా అంటే చాలా అమేజింగ్గా ఉన్నాయి. చూపించే విధానం చాలా బాగా పెట్టారు. ఎక్కడ షార్ట్స్ పర్ఫెక్ట్గా చేస్తే ఎక్కడ ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతాయి అనేది బాగా చూపించారు. అలాగే యాక్షన్ సీక్వెన్సెస్, యాక్షన్ కొరియోగ్రఫీ అయితే చాలా బాగుంది, చాలా కొత్తగా అనిపించింది. అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై జీవి ప్రకాష్ కుమార్. నిజంగా చెప్పాలి ఈ మూవీకి వన్ ఆఫ్ ది కీ రోల్, అంటే ఈ యావరేజ్ అవ్వడానికి ఇంకొక కీ రోల్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. జీవి ప్రకాష్ గారు చాలా బాగా ఇచ్చారు. మిమ్మల్ని ఒక్కొక్క చోటని ఎలివేట్ చేస్తుంది సీన్ని. డైరెక్షన్లో ఫాల్ట్ ఉన్నా సరే మీకు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ద్వారా ఎలివేట్ చేసి మీకు ఆ సీన్ని యావరేజ్గా ఓకే ఓకే అన్నట్టు చూపిస్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా ప్లస్ అయింది ఈ మూవీకి. యాక్చువల్లీ ఈ మూవీ కొన్ని పార్ట్స్లో మిమ్మల్ని ఓకేగా బెటర్ అనిపించినా సరే, బట్ కొన్ని పార్ట్స్లో చాలా అంటే చాలా వర్స్ట్గా ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది. మెయిన్ డ్రాబ్యాక్ వచ్చేసి రన్ టైము అండ్ ఎమోషన్స్ కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా లేవు. ఎమోషన్స్ ఇంపాక్ట్ఫుల్గా ఉండుంటే 2 hours 40 minutes కూడా మీకు తక్కువనే అనిపిస్తుంది. బట్ అంత ఇంపాక్ట్ఫుల్గా లేదు కాబట్టి రన్ టైం అనేది రిజల్ట్లో చాలా దెబ్బతీసింది. మేబీ 2 hours 45 minutes అంటే ఒక 20 minutes ట్రిమ్ చేసి ఉంటాం అయితే సినిమా రిజల్ట్ కొంచెం మారేదేమో అనిపించింది నాకైతే. సో ఈ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ వల్ల కొంచెం ఎమోషన్స్ లైట్గా వర్కౌట్ అవ్వడం వల్ల నేను వాకౌట్ అయితే చేయలేదు మూవీలోంచి. ఎందుకంటే కొంచెం కూర్చోబెట్టింది మూవీ అయితే మనల్ని, చూడండి ఏదో కొంచెం ట్రై చేసామని. సో నాకైతే మూవీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే యావరేజ్ అనిపించింది. మరీ అంత డిసప్పాయింట్మెంట్, అంత డీప్ డిసప్పాయింట్మెంట్ ఏం చేయలేదు. ఓకే ఏదో టైంపాస్ మూవీ అనిపించింది నాకైతే. సో ఇది కెప్టెన్ మిల్లర్ రివ్యూ. ఒక 1 wordలో చెప్పాలంటే జస్ట్ యావరేజ్ అనిపించిన మూవీ నాకైతే. సో మీరు కూడా ఈ మూవీ చూసుంటే మీకు ఏమనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్